హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు సెబీ యొక్క గైడ్లైన్స్ అయితే నేను చదవాలనుకుంటున్నాను. నేను సెబీ యొక్క అడ్వైజర్ అనేది కాదు ఫ్రెండ్స్. నేను ఏ విధమైన ఆప్షన్లో కానీ ఫ్యూచర్లో కానీ స్టాక్స్లో కానీ బై చేయమని కానీ సెల్ చేయమని కానీ చెప్పడం లేదు. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాత్రమే నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో అయితే మన బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ చూడండి ఫ్రెండ్స్. క్లోజింగ్ ప్రైస్ 44,866 దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ. నేను ప్రీవియస్ డే వీడియోస్లో కూడా మీకు చెప్పడం జరిగింది. అంటే నేను 23వ తారీఖున డేట్న అప్లోడ్ చేసిన వీడియో అంటే 24వ తారీఖు గురించి చెప్పడం జరిగింది. ఆ వీడియోలో మీకు చాలామంది ఈ సెల్లింగ్ చూసి మార్కెట్ ఇంకా సెల్లింగ్ ప్రెజర్ రావాలి అని కూడా చెప్పడం జరిగింది. టీవీ ఛానల్స్ కూడా ఇంకా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పింది. కానీ నేను మాత్రం మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటంగా వెళ్ళుద్ది అని చెప్పాను. కాబట్టి నేను ఒకసారి డేట్తో సహా నేను మీకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఒకసారి వెళ్ళి మీకు అంటే 23వ తారీఖున నేను అప్లోడ్ చేసిన వీడియో చూడండి. ఒకసారి మీకు ముందుగానే నేను చెప్పడం జరిగిందనమాట. సో అదేవిధంగా తర్వాత 24వ తారీఖు కూడా నేను డేట్లో కూడా నేను అప్సైడ్ మూమెంట్ వెళ్తుందని కూడా చెప్పడం జరిగింది. మనకి అది కూడా ఒక సపోర్ట్ లెవెల్ అయితే మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఈ లెవెల్ని 24వ తారీఖు ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. మార్కెట్ తీసినట్టు తీసి మళ్ళీ ఒక మార్కెట్లో ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళి మన రెసిస్టెంట్ మన సపోర్ట్ లెవెల్ ఏదైతే సపోర్ట్ అయితే మీకు చెప్పడం జరిగిందో ఆ సపోర్ట్ లెవెల్ పైనే మార్కెట్ క్లోజ్ అవడం కూడా జరిగింది. కావాలైతే ఇక్కడ చూసుకోగలరు మీరు. సో అంటే మనకి అడ్వాన్స్గా మార్కెట్ ముందుగానే చెప్తుంది. మనకి అడ్వాన్స్ లెవెల్స్లో మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. నేను ఎప్పుడు కూడా నేను వీడియోలో 310 వీడియోస్ 303 వీడియోస్ నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోస్లో కూడా అన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్స్లో మీకు చెప్పడం జరిగింది. అంతేగాని మార్కెట్ అయిపోయిన తర్వాత నేను సపోర్ట్ లెవెల్ ఇక్కడ ఉంది, రెసిస్టెంట్ లెవెల్ ఇక్కడ ఉందని ఇక్కడ ఎప్పుడు చెప్పలేదు. కావాలితే ఒకసారి వీడియోని మళ్ళీ ఒకసారి కావాలితే అన్ని వీడియోలు ఒకసారి చూసుకోండి. నేను టోటల్ అడ్వాన్స్ లెవెల్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మార్కెట్ ఇప్పుడు ఒక అప్సైడ్ మూమెంట్గా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎందువల్ల మార్కెట్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ ప్రకారం చూసుకున్న, అడ్వాన్స్ లెవెల్స్ అనాలిసిస్ ప్రకారం చూసుకున్న, టెక్నికల్ లెవెల్స్ అడ్వాన్స్ లెవెల్స్ చూసుకున్నా సరే మార్కెట్ కొద్దిగా అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి. అంటే అప్సైడ్ మూమెంట్ అంటే బయ్యర్స్ వచ్చేసి మళ్ళీ మార్కెట్ 48,000-50,000 తీసుకెళ్తారని కదా ఫ్రెండ్స్. మార్కెట్ ఒక అడ్జస్ట్మెంట్ ప్రక్రియలో వెళ్ళాలి. ఆ అడ్జస్ట్మెంట్ ఇక్కడి నుంచి మార్కెట్ కొద్దిగా 45,300 దగ్గరికి వెళ్ళొచ్చు, 45,400కి వెళ్ళొచ్చు, 45,500 కూడా వెళ్ళే పాసిబిలిటీ ఉంది. ఆ అడ్జస్ట్మెంట్ అనేది మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత మనకి వాల్యూమ్ పట్టి డిసైడ్ అవుతుంది ఎంత అడ్జస్ట్మెంట్ ఉంటుందో మార్కెట్ అనమాట. అంతే తప్ప కానీ మార్కెట్ అంటే మనకి ఒకసారి ఏంటంటే ప్రీ ఓపెన్ మార్కెట్లో కూడా చేంజెస్ అయితే జరిగిపోతుంటాయి. ఇప్పుడు మార్కెట్ 9 గంటలకు మనకి మార్కెట్ ఓపెన్ అవుతుంది, 9-8 నిమిషాలకి ప్రీ ఓపెన్ మార్కెట్ కాబట్టి అక్కడ వచ్చిన వాల్యూమ్ కూడా చేంజెస్ జరిగిపోతుంటాయి ఒక్కోసారి. అలా కూడా మనం డిసైడ్ అవ్వాల్సి వస్తుందన్నమాట. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం నేను గ్యాప్ అప్ ప్రక్రియలో ఆలోచిస్తాను. అంటే అడ్జస్ట్మెంట్ ప్రక్రియలోనే మాత్రమే ఆలోచిస్తాను తప్ప కానీ బయింగ్ ప్రక్రియలో అయితే ఆలోచించని ముందుగా చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తున్నాను ఫ్రెండ్స్. మార్కెట్ ఒక అడ్జస్ట్మెంట్ ప్రక్రియలో నేను ఆలోచించి చెప్తున్నాను అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి. ఆ అడ్జస్ట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా మార్కెట్ బేరిష్నెస్ ఉంది. మార్కెట్లో సెల్లర్స్ చేతిలో ఉంది ప్రజెంట్ మార్కెట్ అయితే. సో మనకి ఓవరాల్గా మార్కెట్ చూడండి, మనకి ఓవరాల్గా మార్కెట్ ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ లెవెల్ అయితే ఈ లెవెల్ ఉంది కదా, రెడ్ లైన్ అయితే ఇది ఉంది ఈ లెవెల్. సో ఈ లెవెల్ అయితే సపోర్ట్ లెవెల్గా అయితే వర్కౌట్ అవుతుంది. ఈ లెవెల్ డైరెక్ట్గా అయితే తీసే పాసిబిలిటీ అయితే లేదని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను మార్కెట్లో. ఈ లెవెల్ దగ్గరికి వచ్చి మార్కెట్లో ఒక అప్సైడ్ మూమెంట్ మార్కెట్ సపోర్ట్ తీసుకుని మళ్ళీ మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్గా వెళ్ళే పాసిబిలిటీ ఉంది. సో ఈ మధ్యలో జరిగేదంతా కూడా అడ్జస్ట్మెంట్ ప్రక్రియ మాత్రమే. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. అంతే తప్ప తర్వాత మళ్ళీ మీరు అడ్జస్ట్మెంట్ అంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం నేను పుట్ ఆప్షన్ అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే అడ్జస్ట్మెంట్ 12 రకాలుగా ఉంటాయి మార్కెట్లో. ఈ 12 రకాలు కూడా మార్కెట్ ఏదైనా ఎలాగైనా సరే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. గ్యాప్ అప్ ఓపెన్ అవ్వచ్చు, లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అప్సైడ్ మూమెంట్ వెళ్ళొచ్చు, లేదంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొద్ది కిందకి వచ్చి మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళిపోవచ్చు, లేదంటే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కిందకి డౌన్ సైడ్ అయ్యి మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళిపోవచ్చు. ఇలాగ రకరకాలుగా 12 రకాల అడ్జస్ట్మెంట్ ఉంది. ఈ 12 రకాల అడ్జస్ట్మెంట్ కూడా ఏ రకంగానే చేసుకోవచ్చు. మార్కెట్ చేతిలో ఉంది, అది మార్కెట్ ఇష్టం, మన చేతిలో లేదనమాట.
కానీ మార్కెట్ వాల్యూమ్ వచ్చిన దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది ఈ అడ్జస్ట్మెంట్ ఏ రకంగా చేసుకుంటుందో చూసి దాన్ని బట్టి మనకి అడ్వాన్స్ టెక్నికల్ అనాలిసిస్ బేస్ చేసుకుని మనం మార్కెట్కి మూమెంటంలో కాల్ ఆప్షన్ అయితే కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అయితే పుట్ ఆప్షన్ తీసుకుని మనం అప్ సైడ్ మూమెంటం కానీ డౌన్ సైడ్ మూమెంట్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంతే తప్ప కానీ గుడ్డు వచ్చి చేలో పడినట్టుగా మనం వెళితే మూర్ఖతగా వెళితే మన డబ్బులే లాస్ అవుతాం. మార్కెట్కి అయితే ఏమీ కాదు, రోజువారీ మార్కెటే జరుగుతుంటుంది అన్నమాట. సో అయితే మనం ఒకసారి 30 minutes క్యాండిల్లో కన్వర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంట్రాడే బేసిక్లో ఒకసారి చూద్దాం. సో ఇంట్రాడే బేసిక్లో చూడండి ఫ్రెండ్స్, ఒక 2 days నుంచి మనకి ఒక ప్యాటర్న్ అయితే రావడం జరిగింది. 3 days నుంచి కూడా మనకి ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంటున్న మార్కెట్. సో ఇంట్రాడే బేసిక్లో ఈ లెవెల్లోనే మార్కెట్ డౌన్ సైడ్ అయింది. అదేవిధంగా మనకి ఒక సపోర్ట్ లెవెల్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ నుంచి మార్కెట్ ఒక సపోర్ట్ తీసుకుని మార్కెట్ హోల్డ్ అయి ఉందన్నమాట, డౌన్ సైడ్ అవ్వకుండా ఈ 2 days నుంచి కూడాను. అయితే మార్కెట్ అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి మార్కెట్లో సో 46,000 వరకు వెళ్ళే పాసిబిలిటీ, 46,000 కూడా వచ్చు, 45,800 కూడా వెళ్ళే పాసిబిలిటీ ఉంది. అది వాల్యూమ్ బట్టి డిసైడ్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే మనకి అడ్జస్ట్మెంట్ ప్రక్రియలో దీంట్లో సెల్లింగ్ జరిగింది. ఈ సెల్లింగ్లో 15 నుంచి 16% వరకు అడ్జస్ట్మెంట్ అవ్వాలన్నమాట. మార్కెట్ యొక్క రూల్ అది. అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే మనకి ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ లెవెల్ బ్రేక్ అవుతుండగా నేనైతే కాల్ ఆప్షన్ అయితే బై చేస్తాను. కాల్ ఆప్షన్ బై చేస్తుండగా మనకి లెవెల్ ఒక రెసిస్టెంట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఆ రెసిస్టెంట్ లెవెల్ చూడండి, ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఈ రెసిస్టెంట్ జోన్ అయితే క్రియేట్ చేసుకుంది ఇంట్రాడే బేసిక్లో ఫ్రెండ్స్. ఇది హోల్డింగ్ పర్పస్ కాదు. 45,500 రెసిస్టెంట్ జోన్ ఉంది. ఫ్లాట్గా ఓపెన్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ అయితే ఇది పెట్టుకుంటున్నాం. ఈ లెవెల్ క్రాస్ అయిన తర్వాత మళ్ళీ నా నెక్స్ట్ టార్గెట్ అయితే 45,800 కానీ 46,000 దగ్గర వెళ్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. అదేవిధంగా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ అయితే మాత్రం మార్కెట్లో వెయిట్ అండ్ వాచ్ చేస్తాను. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ పరంగా ఉంది. అది కూడా ఎక్కడి వరకు అయితే మనకి ఈ లెవెల్ సపోర్ట్ ఏదైతే లెవెల్ బ్రేక్ చేసి ఈ లెవెల్ సపోర్ట్ చేసుకుంటుందో 2 days ఈ లెవెల్ కంప్లీట్గా బ్రేక్ చేయాల్సి వస్తుంది. లేదంటే మార్కెట్లో ఒకసారి డౌన్ సైడ్ అయినట్టు అయ్యి మార్కెట్ ఒక అప్ సైడ్ మూమెంట్ వెళ్ళిపోద్ది అనమాట. అప్పుడు కూడా మనం లాస్ట్లోనే ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. సో లేదంటే మార్కెట్ ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంటుంది కాబట్టి ఈ లెవెల్ ఫుల్ ఫిజ్గా తీయాల్సి వస్తుంది. ఇది తీస్తే మాత్రం డెఫినెట్గా నేనైతే పుట్ ఆప్షన్ అయితే వెళ్తాను. నా టార్గెట్ అయితే 43,450 నుంచి 43,500 నా టార్గెట్ అయితే పెట్టుకుంటాను. అది కూడా ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం. అదే గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం నేను డ్యామ్ షూర్గా పుట్ ఆప్షన్ అయితే తీసుకుంటాను. గ్యాప్ అప్ అది కూడా నాకు 45,500 లెవెల్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా నేను పుట్ ఆప్షన్కి అయితే ట్రై చేస్తాను అనమాట. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం వెయిట్ అండ్ వాచ్ చేస్తాను. ఎంతవరకు ఎందుకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఆ వాల్యూమ్ ఏం చెప్తుందో డిసైడ్ అయ్యి ఎక్కడి వరకు మార్కెట్ పడుతుందా లేదా ఎక్కడి నుంచి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళుతో చూసుకొని నేను అక్కడి నుంచి అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం కొద్దిగా గ్యాప్ డౌన్కి మాత్రం నేను కొద్దిగా ఆలోచిస్తాను. గ్యాప్ అప్కి అయితే ఆలోచించాను, నేను గ్యాప్ డౌన్కి ఆలోచించి చూస్తానమాట. సో ఒకవేళ గ్యాప్ డౌన్లో కూడా నాకు ఒకసారి వాల్యూమ్ సహకరిస్తే ఫుల్ ఫిజ్గా నేనైతే పుట్ ఆప్షన్ తీసుకుంటాను. లేని పక్షంలో వెయిట్ అండ్ వాచ్ చేస్తాను అనమాట. సో ఈ రకంగా అయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో యొక్క ఇంట్రాడే బేస్లో సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 21,352 దగ్గర క్లోజ్ అవడం జరిగింది నిఫ్టీ. సో అదేవిధంగా నిఫ్టీలో కూడా నేను బ్యాంక్ నిఫ్టీకి చెప్పిన విధంగా నేను నిఫ్టీలో కూడా మీకు చెప్పడం జరిగింది. అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది అంటే మీకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక రాంగ్ సెల్లింగ్ జరిగినప్పుడు ఇండెక్స్ అది ఇండెక్స్ కావచ్చు లేదంటే మనకి స్టాక్స్ కావచ్చు, ఏదైనా ఒక రాంగ్ సెల్లింగ్ జరిగిందంటే మనకి అడ్జస్ట్మెంట్ ప్రక్రియలో మనకి మామూలుగా వెళ్ళే పాసిబిలిటీ అయితే ఎక్కువగా ఉంటుంది అనమాట. ఒకవేళ భయంకరమైన ఏదైనా వరల్డ్ వైడ్గా న్యూస్ వస్తే అది వేరే విషయం అనమాట. భయంకరంగా సెల్లింగే జరుగుతున్నప్పుడు అడ్జస్ట్మెంట్ అయితే ఉండదన్నమాట. సో ఎందుకంటే ఒక నార్మల్ న్యూస్ వచ్చినప్పుడు మాత్రమే ఇవన్నీ ఇలాగా మార్కెట్ రియాక్ట్ అవుతుంది జరుగుతుంది. సో అదేవిధంగా 30 minutes చార్ట్లో మనం చూద్దాం ఫ్రెండ్స్. 30 minutes చార్ట్లో మనం చూడండి ఒకసారి. మనకి ఆల్రెడీ మీకు రెసిస్టెంట్ జోన్ చెప్పడం జరిగింది. నేను ఆల్రెడీ రెసిస్టెంట్ జోన్ 21,500 దగ్గర అయితే 450 నుంచి 21,500 దగ్గర ఒక రెసిస్టెంట్ జోన్ అని కూడా చెప్పడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్గా మార్కెట్ మన 2 days నుంచి కూడా ఈ లెవెల్లోనే టచ్ అయ్యి మనకి కిందకి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి 2 days నుంచి ఒక సపోర్ట్ లెవెల్ క్రియేట్ చేసుకుంది ఫ్రెండ్స్. ఈ సపోర్ట్ లెవెల్ మార్కెట్ సపోర్ట్ చేసుకుంటూనే ఒక హోల్డ్ అయితే అవడం జరిగింది అనమాట. సో చూడండి, ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ డౌన్ అవ్వట్లేదు నిఫ్టీ. అంటే బయర్స్ ఇక్కడ నుంచి పుష్ ఇస్తున్నారన్నమాట, మా అప్ సైడ్ మూమెంట్ తీసుకెళ్తాయి. సెల్లర్స్ 21,500 దగ్గర నుంచి కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ ఇవ్వడం జరుగుతుంది, సెల్లింగ్ ప్రెజర్ ఇస్తున్నారు అనమాట. సో నేను వరకు డబ్ల్యూ ప్యాటర్న్ వస్తుందని చెప్పి అనుకున్నాను. ఈ డబ్ల్యూ ప్యాటర్న్ కూడా కంప్లీట్గా ఫెయిల్యూర్ అవ్వలేదు. కాబట్టి డబ్ల్యూ ప్యాటర్న్ కాకుండా మామూలుగా దాని వేలో మార్కెట్ ఒక అప్ సైడ్ మూమెంట్ అయితే వెళ్తే పాసిబిలిటీ చేస్తుంది అనమాట. సో అయితే మార్కెట్కి ఇప్పుడు 21,500 తీయాల్సి వస్తుంది. తీస్తే మాత్రం కాల్ ఆప్షన్ అయితే బై చేస్తాను ఫ్రెండ్స్. నా టార్గెట్ వచ్చి 21,600 21,650 దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ 21,500 బ్రేక్ చేస్తే కనుక
లేని పక్షంలో మార్కెట్ ఈ సపోర్ట్ లెవెల్ని ఏదైతే 2 డేస్ సపోర్ట్ లెవెల్ ఉందో ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రం పుట్ ఆప్షన్ అయితే నేను తీసుకోవడానికి రెడీగా ఉంటాను అనమాట. సో ఎందుకంటే ఓవరాల్గా మనం చూసుకుంటే మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ ఉంది కాబట్టి అప్సైడ్ మూమెంట్ వెళ్తానికి మార్కెట్ వాలటిలిటీతో వెళ్తుంది అప్సైడ్ మూమెంట్. అంతే దానికి మనకి డౌన్ సైడ్ ఇంత 120 డిగ్రీలో మార్కెట్ డౌన్ సైడ్ అయ్యింది కాబట్టి అంతే స్పీడ్గా మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళదు అనమాట. రేర్గా జరుగుతుంది అనమాట అది. ఇక్కడ నుంచి మార్కెట్ వాలటైల్తో అప్సైడ్ మూమెంట్ వెళ్తే మరి పడతాం, అప్సైడ్ మూమెంట్ వెళ్తే కిందకి రావడం, అప్సైడ్ మూమెంట్ వెళ్తే కింద రావడం, ఇలాగా వాలటైల్తో వెళ్తూ ఉంటుంది. ఆ అడ్జస్ట్మెంట్ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ ఒక పుట్ ఆప్షన్ అయితే సెల్లింగ్ ప్రెజర్ స్పీడ్గా వస్తుంది అనమాట సెల్లింగ్ ప్రెజర్. సో అదనమాట. నేనైతే కాల్ ఆప్షన్ అయితే తక్కువ క్వాంటిటీలో బై చేస్తుంటాను, పుట్ ఆప్షన్ అయితే ఎక్కువ క్వాంటిటీలో బై చేస్తుంటాను ఫ్రెండ్స్, ఎందుకంటే మార్కెట్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియలో ఉంది కాబట్టి. సో ఇది నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, సపోర్ట్ లెవెల్ అండ్ రెసిస్టెన్స్ ఈ రకంగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళైతే జాగ్రత్తగా ట్రేడ్ చేస్తాను ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.